బీజేపీ ఎందుకు వచ్చి ఉంటుంది సార్? బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో చాలా బాగుంది, చాలా కార్డియల్ రిలేషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకున్నాయని చెప్తున్న క్రమంలో సడన్గా మళ్ళీ బీజేపీ ఎందుకు తెలుగుదేశం పార్టీతోకి వెళ్ళడానికి ముందుకు వచ్చింది అనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గా చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ లాగా ఎమోషన్స్కి వెళ్ళే పార్టీ కాదు. లేకపోతే తెలంగాణ ఇచ్చి అక్కడ చచ్చిపోయింది, ఇక్కడ చచ్చిపోయింది. రేవంత్ రెడ్డి పుణ్యమా అని బతికింది కానీ, లేకపోతే ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక రాష్ట్రంలో అంతరించిపోద్ది ఆ పార్టీ ఎక్కడైనా. అలాంటి సూసైడల్ డెసిషన్ తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ గా ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకి 1,00,000 మంది చచ్చిపోయినా అక్కడ వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండా అక్కడ అంకురార్పణ జరగాలి. వాళ్ళకి కావాల్సింది పాలిటిక్స్. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎజెండాలో ఫిక్స్ అవడానికి కారణం నేను అనుకుంటున్నాను అసలు ప్రాబబ్లీ నేను అనుకునేటువంటి రెండిట్లో కరెక్టో కాదో నాకైతే తెలియదు. కానీ ఒకటేంటి అంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాలి అనుకుంటుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో సదరన్ స్టేట్స్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తుంది. ఎందుకంటే నార్థన్ స్టేట్స్ లో చాలా సీరియస్ గా డౌన్ ఫాల్ అవుతుంది పార్టీ. సదరన్ స్టేట్స్ లో ఈ పార్టీ యొక్క ఇమేజ్ పెంచాలని చూస్తున్నప్పుడు తెలంగాణలో సంహవ్ సెకండ్ ప్లేస్ లోను, థర్డ్ ప్లేస్ లోను ఉన్నారు. కర్ణాటకలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ తమిళనాడులో కూడా సంహవ్ దే ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్. మేబీ అంత అద్భుతమైన రోల్ కాకపోయింది. సో కేరళలో సంహవ్ దే ఆర్ షేరింగ్ ఓట్ షేరింగ్, బట్ అత్యంత దురదృష్టకరమైనటువంటి అత్యల్పమైన ఓట్ షేరింగ్ ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో వీళ్ళకి 0.6% ఓటింగ్ ఉన్నప్పుడు ఆంధ్రాలో వీళ్ళు ఇక్కడ ఒక ప్లేస్ లోకి రావాలి అంటే వీళ్ళకి మేజర్ హడ్డీలు రెండు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన 40%, 45% తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ, సారీ నాట్ జనసేన, తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ మేజర్ ఓట్ షేరింగ్ తోటి చాలా బలంగా ఉంది. సో అంతకంటే ఒక 6% ఓటింగ్ తోటి పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా గొప్ప కనపడుతున్నారు. ఇక్కడ ఒక పార్టీ అంతరించిపోతే తప్ప భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవు, ఎమర్జ్ అవ్వలేదు. ఇక్కడ ఎమర్జ్ అవ్వాలి అంటే ఒక పార్టీ ఖచ్చితంగా చచ్చిపోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ పార్టీ ఏం పార్టీ పోవాలి అంటే వీళ్ళకి కనపడుతుంది కంచూపు మేరల్లో తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ యంగ్ మ్యాన్, సో 50 years, ఇంకో 10-15 years యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటాడు. సో ఇప్పుడు వయసు రీత్యా కావచ్చు, లేకపోతే పొలిటికల్ స్ట్రీమ్ లైన్స్ రీత్యా కావచ్చు, తెలుగుదేశం పార్టీ చాలా వీక్ అయింది ఒక సందర్భంలో. సో తెలుగుదేశం పార్టీ స్థానంలో భారతీయ జనతా పార్టీ రిప్లేస్ అవ్వాలి అనేటువంటి ఒక చాలా సీరియస్ ప్లాన్ వాళ్ళకు ఉంది. ఈ సీరియస్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే భాగంగా రెండు అంశాలు. ఒకటి, మన పురాణాల్లో చూస్తుంటాం కదా, మన పాండవుల దగ్గరికి కౌరవుల దగ్గరికి శకుని కౌరవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎలా అయితే అంతరింపు చేస్తాడు శకుని, తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లో ఉండి తెలుగుదేశం పార్టీని అంతరింపజేయాలి అనేది భారతీయ జనతా పార్టీ కుట్ర. ఓకే 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 సో టు కిల్ ద పార్టీ జాయిన్ అయిపోయింది అంతే కదా. ఇప్పుడు శత్రువు దూరంగా ఉండటం కంటే శత్రువు మనతోనే ఉన్నాడు అనుకోండి, చంపేయటం ఈజీ కదా. చూడండి, మీరు సర్వేలన్నీ చూడండి, కొద్ది గొప్ప ఎడ్జ్ ఉన్నది జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశంకి ఎడ్జ్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ కలిసేటప్పటికి కొద్ది గొప్ప ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ మారిపోతారు. పొత్తు తర్వాత నెగిటివ్ ఇది వస్తుంది బాగా వైసీపీ ఎడ్జ్. సో ఇప్పుడు రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒక 40-50 సీట్లు ఇండివిడ్యువల్ గా సంపాదించి వాళ్ళకి ఒక 10 సీట్లు 20 సీట్లు మద్దతు తక్కువ అయినప్పుడు, అది జనసేన నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇవి రెండు మద్దతు ఇవ్వకుండా చీఫ్ మినిస్టర్ మేము అయితేనే ఇస్తాం మద్దతు అని ఆ పార్టీని చంపేయటానికి కూడా వాళ్ళు పాములు కదుపుతున్న పరిస్థితి.
ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి తెలియదా అనుకుంటే అన్ని తెలుసు. అన్నీ తెలుసు అని అన్ని తెలిసినప్పటికీ కూడా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సూసైడల్ గా డూ ఆర్ డై, బెగ్ ఆర్ స్టీల్ డెసిషన్ తీసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని పొత్తులోకి ఆహ్వానించారు. నేను అనుకోవటం 2024లో ఒకవేళ కొట్టాబట్టి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారం సాధించిన ఎక్కువ కాలం అధికారం ఉంటుందని నేనైతే అనుకోవటంలా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, ఇంకోటి కూడా ఇన్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పొలిటికల్ ప్రెసిడెంట్, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఖచ్చితంగా తెలుగుదేశం ఒకనాటికి జనసేనని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయటం అనివార్యం. విలీనం చేసి భారతీయ జనతా పార్టీకి ఈ స్టేట్ లో అపోజిషన్ పాత్ర లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్ర, ఇక్కడ మూలాలు సమకూర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ కీ మ్యాన్. ఓకే, సో దీనికోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటుంది అని నేనైతే భావిస్తున్నాను.